ఏమన్నా ఉన్నాడా పవన్ అన్న? అందరూ ఓజీ కోసం వెయిట్ చేస్తాంటే నిజంగా ఈ ఒక చిన్న గ్లిమ్స్ ఎలా ఉందో తెలుసా? చాయ్‌కి పొదునెక్కువ అనే డైలాగ్ నిజంగా మైండ్ పనిచేయలేదు. పవన్ అన్న గెలుస్తాడు. ఫస్ట్ మన రాజకీయాల్లోకెళ్ళి, అసెంబ్లీలోకెళ్ళి ఆయన సౌండ్ ఇనిపించాలి భయ్యా ఫస్ట్. అదైతే నా కల. అన్న ఎలా ఉందని ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్సీ ఇప్పుడే చూశాను భయ్యా. నిజంగా మైండ్ పనిచేయలేదు పవన్ అన్నని. అసలు ఏమన్నా ఉన్నాడా పవన్ అన్న? అందరూ ఓజీ కోసం వెయిట్ చేస్తాంటే నిజంగా ఈ ఒక చిన్న గ్లిమ్స్ ఎలా ఉందో తెలుసా? చాయ్‌కి పొదునెక్కువ అనే డైలాగ్ నిజంగా మైండ్ పనిచేయలేదు. అసలు ఒక గబ్బర్ సింగే అనుకుంటే గబ్బర్ సింగ్ మించి ఉంది భయ్యా. పవన్ అన్న స్వాగ్, యాటిట్యూడ్, ఆ మాస్ లుక్లో నిజంగా ఊర్ర మాస్లో కనిపిస్తున్నాడు. ఇంతైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఉంటుంది ఏదో చిన్న గ్లిమ్సీ అనుకున్నాను కానీ నిజంగా ట్రైలర్ లెవెల్లో ఉంది భయ్యా ఆ చిన్న గ్లిమ్సీ. ఆ డైలాగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది పవన్ అన్నది. చాయ్ గ్లాసుకి పదునెక్కువ అనేసి డైలాగ్ మాత్రం ఈసారి నిజంగా భయ్య ఉస్తాద్ భగత్ సింగ్ కూడా గబ్బర్ సింగ్ కన్నా మించి ఒక మంచి హిట్ అవుతుంది అనిపిస్తుంది భయ్య నాకు. లుంగు కట్టుకొని ఏ స్టైల్లో ఇలా ఉన్నాడన్న మాస్ గెటప్ మామూలుగా లేదు. అందరూ అంటారు బొడ్డు పేగు తీసి మేము మాస్ అనే పదానికి బొడ్డు పేగు పెట్టింది మేమే అనేసి చాలామంది హీరోలు చెప్పుకుంటూ ఉంటారు కదా. అసలు ఎవరైనా మాస్ అనే పదానికి నిజంగా ఒక అర్థం ఎవరు అంటే పవన్ అన్ననే చెప్పాలి భయ్య. ఎందుకంటే మనం అప్పుడెప్పుడో తమ్ముడు సినిమాలో చూసాం, ఖుషి సినిమాలో చూసాము. ఆయన మాస్ పాటలు, ఆ మాస్ స్వాగ్ ఇంకెవరికి వస్తుంది భయ్య? ఏదైనా యాక్టింగ్ అంటే పవన్ అన్న తర్వాతనే అంటాను భయ్య నాకైతే. ఈసారి గెలుస్తాడు అన్న సీఎంగా. అన్న సింగిల్గా వచ్చినా గెలుస్తాడు. ఇప్పుడు ఆయన రావడం వల్ల తెలుగుదేశానికి ఒక మంచి మళ్ళీ నమ్మకం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి మీద. ఈ పొత్తు తీసుకోవడం కరెక్టే అంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరెక్ట్ అనే అంటాను భయ్య. ఎందుకంటే ఇప్పుడు సింగిల్గా వచ్చినా కూడా తెలుగుదేశం అనే పార్టీ ఆయన 6 మంది సీఎంలు చూసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఒక 30-40 ఇయర్స్ ఉన్న చరిత్ర ఉన్న పార్టీ అది. జగన్ అన్న, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూడా చాలా పెద్ద పార్టీలు. ఇలాంటి సిచ్యువేషన్లో మన ఆంధ్రాలో ఎలా ఉంటాయంటే రెడ్డే, నాయుడు నాయుడే అన్నట్టు ఉంటుంది అనమాట. సో అలాంటి పెద్ద పార్టీలను పట్టుకొని ఇప్పుడు నిలబడలేరు కాబట్టి జనాలకు మంచి జరగాలి కాబట్టి పొత్తు పెట్టుకొని రావడమే కరెక్ట్ అని నేను అంటాను భయ్య. పవన్ అన్న మళ్ళీ సినిమాలు చేస్తాడా, మళ్ళీ రాజకీయంలోకి వెళ్ళిపోతాడు? ఈసారి భయ్య పవన్ అన్న గెలుస్తాడు. ఫస్ట్ మన రాజకీయాల్లోకి వెళ్ళి, అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన సౌండ్ వినిపించాలి భయ్య ఫస్ట్. అదైతే నా కల. అసలు సినిమాలు మాత్రం ఆపడు భయ్య. నేను ఆపేస్తాడేమో అనుకున్నాను. చూసారుగా గ్లిమ్స్ ఎలా ఉందో, ఊచకోత పక్క. ఎవరు భయ్యా సినిమా ఆఫ్ అరగంట ఇది సినిమా అత్తారింటికి దారేది సగం సినిమా బయటకు వచ్చినా కూడా రికార్డులు బ్రేక్ చేసింది భయ్యా. రికార్డులు కొట్టాలన్నా పవన్ అన్న తర్వాతనే. ఆయనకు ఒక్క పాన్ ఇండియా సినిమా పని చెప్తారు, అప్పుడు చెప్తారు. ఓవరాల్గా నాకు ఆ గ్లిమ్స్ అయితే నచ్చింది భయ్యా. నిజంగా ఓజీ కాదు, ఓజీకి మించినట్టుంది ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్. ఊచకోతే భయ్యా.